హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అందమైన డబల్ కుచ్చుతో చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవైతే కోన్ థ్రెడ్స్ అండి. మిషన్ ఎంబ్రాయిడరీ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, వాటికైతే యూజ్ చేస్తారు. మనం సిల్క్ థ్రెడ్ 16 రూపీస్ అయితే కనుక ఇవైతే 30 నుండి ఒక్కొక్క షాప్లో 35 రూపీస్ కూడా ఉంటుందండి. సో కానీ ఇవేంటంటే పాలిస్టర్ మిక్స్ ఉంటుంది, కానీ షైనింగ్ అయితే చాలా బాగుంటుంది. వీటి వలన మనకి యూజ్ ఏంటంటే మనకు చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంటాయండి. సో అందుకని మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్కి ఏ విధంగా నెంబర్స్ ఉంటాయో వీటికి కూడా నెంబర్స్ ఉంటాయి. మనకి చాలా రోజులు కుచ్చులు అలాగే ఉండాలి అనుకుంటే కనుక ఈ థ్రెడ్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. మామూలుగా సిల్క్ థ్రెడ్స్ అయితే పాడైపోతూ ఉంటాయి కదా వాష్ చేస్తే, కానీ ఇవైతే పాడవు అనమాట. అన్నారు కదా, ఇవైతే బీడ్స్ అనమాట. ఇంకా నేను పళ్ళు అయితే యూజ్ చేస్తున్నాను, అది కూడా హ్యాంగింగ్ పళ్ళు. ఇప్పుడైతే కొంచెం ముత్యం టైప్లో చాలా వరకు తెలిసే ఉంటుంది కదా, బ్లౌజ్కి కూడా వర్క్ బ్లౌజెస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి బీడ్స్ని నేను చాలా అందంగా ఏ విధంగా చేసుకోవాలో ఆ బీడ్స్ని యూజ్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఆ తర్వాత చాలామంది కామెంట్స్లో అయితే తెలియజేస్తున్నారు ఏంటంటే నీడిల్ సైజ్ ఎంత అని అడుగుతూనే ఉన్నారు. కానీ నీడిల్ సైజ్ అయితే అది తెలుసుకునే దానికంటే కూడా మనం సైజ్ చూపించాను కదండి, మన చూపుడు వేలికి జస్ట్ 75% నీడిల్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మనం నీడిల్ సైజ్ కంటే కూడా మినిమం అంత సైజ్ తీసుకొని, అంటే ఆ ఫింగర్ సైజ్ ఉంటే చాలన్నమాట. అటు ఇటు చిన్నదైనా కూడా సరే పర్లేదు, కానీ హోల్ పెద్దదిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ హోల్ పెద్దదిగా ఉంటేనే మనం థ్రెడ్స్ ఎక్కించుకోవడానికి చిక్కు లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి. సో నెంబర్ని మనం పక్కన పెట్టేసామంటే, కొన్ని షాప్స్లో వాళ్ళు నెంబర్ తెలుసుంటాయి, కొన్ని తెలుసుండదు అనమాట. సో మనం నెంబర్ అడిగారంటే మనం ఇదే అండి అని కూడా వాళ్ళు ఇచ్చేస్తారు చాలాసార్లు. కాబట్టి మనమే చూసి వెతికి మరీ హోల్ పెద్దదిగా ఉన్న దాంట్లోనే పెద్ద సైజు ఉన్న హోల్ నీడిల్ని తీసుకోండి, అదే మనకి యూజ్ అవుతుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను బీడ్స్ని కుట్టుకుంటున్నానండి. చాలామంది సిల్క్ థ్రెడ్స్తో బీడ్స్ని అయితే కుట్టుకుంటూ ఉంటారు, బట్ నేనేంటంటే వీలైనంత వరకు కూడా సిల్క్ థ్రెడ్స్తో బీడ్స్ని అయితే కుట్టనండి. ఎందుకంటే అవి ఒక్కొక్కసారి తెగిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సిల్క్ థ్రెడ్స్తో కనుక మనం కుట్టామంటే, అదే మిషన్ థ్రెడ్ అయితే వస్తుంది కదా, సో అదేంటంటే మనకి స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా యూజ్ చేస్తారు కదా, అలాంటి థ్రెడ్ని కనుక మనం తీసుకున్నాం అంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి. అందుకని నేను బీడ్స్ ఎప్పుడు కూడా మిషన్ థ్రెడ్తో అయితే తీసుకుంటాను. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఈ విధంగా మిషన్ దారంతో 6 పోగులు వేసుకొని ముడి వేసుకొని, మన ఇష్టం 8 పోగులు కూడా వేసుకోవచ్చు మినిమం అయితే. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా బీడ్స్ మనకి ఎలా కావాలనుకుంటే అలా మనము స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, స్టార్టింగ్ థ్రెడ్ అయితే నేను ఎంటీగా స్టిచ్ చేసుకున్నాను, ఎందుకంటే కుచ్చు కోసమని. ఆ తర్వాత బీడ్స్ని అయితే కుట్టానండి. సో చూస్తున్నారు కదా, గోల్డ్ అయితే 2 తీసుకొని, ఒకటి అంటే హ్యాంగింగ్ వచ్చే ముత్యంని అయితే మిడిల్లో వచ్చే విధంగా అటు సైడ్ లెఫ్ట్ రైట్ కూడా మనకి ఓవెల్ షేప్లో ఉన్న గోల్డ్ బీడ్స్ని అయితే కుట్టుకున్నాను అనమాట. సో చూడడానికి బాగుంటుందని. మన ఇష్టం అండి, మనం ఎలా అయినా గోల్డ్ బీడ్స్ని డిఫరెంట్గా తీసుకొని మనం డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఒక కుచ్చు కోసం, అలాగే ఆ తర్వాత గోల్డ్ బీడ్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. 1 by 1 కుచ్చు వచ్చేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేస్తున్నానండి. సో ఇలా మనం శారీ ఫుల్గా కూడా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసే పని అయితే ఫింగర్ని మిడిల్లో, అంటే థ్రెడ్ మిడిల్లో పెట్టుకొని నేను స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే అది మనకు శారీకి మిడిల్లో వస్తుందన్నమాట. మనం పైన కింద స్టిచ్ వేసేసామంటే పైకి వెళ్ళిపోతాయి బీడ్స్, కిందకి వెళ్ళిపోతాయి. లేదు అంటే కనుక ఇలా మనం ఫింగర్ పెట్టుకొని మిడిల్కి వచ్చే విధంగా అయితే మీరు ఏ మాత్రం కన్ఫ్యూజ్ లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో అలా మిడిల్కి వచ్చే విధంగా. ఇంకా సిల్క్ థ్రెడ్ బదులు నేను కోన్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను కదా, ఆ కోన్ థ్రెడ్ని మనము సేమ్ సిల్క్ థ్రెడ్ ఏ విధంగా మనం చుట్టుకుంటామో అదే విధంగా 80 కౌంట్ నుండి మన ఇష్టం అండి 120 కౌంట్ వరకు, అంటే అన్ని లైన్స్ వరకు కూడా మనము థ్రెడ్ని తీసుకొని ఫైనల్లో ఒక దగ్గర కట్ చేసుకొని ఈక్వల్గా ఉండే విధంగా వాటర్లో కానీ డిప్ చేసి, లేదు అంటే కనుక మనం ఈ విధంగా గ్లూ అయితే వస్తుంది కదా, గ్లూని కూడా మనం ఎడ్జ్లో ఒక దగ్గర పెట్టి ఆ తర్వాత మనము నీడిల్లోకి అయితే ఎక్కించుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 ఫింగర్ సైజ్ కానీ 3 ఫింగర్ సైజ్ కానీ మనం లెంత్ అయితే చూసుకొని
వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డ్ జరీ థ్రెడ్ని అయితే తీసుకొని మనం చుట్టుకొని ముడి వేసుకోవాలండి. ఇంకా నేను శారీ కుచ్చు క్లాసెస్ అయితే ఆల్రెడీ చాలా చేసున్నానండి. సో ఒక్కసారి మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే క్లాస్ 1 క్లాస్ 2 అలా క్లాసెస్ కూడా చూసారంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఎటువంటి డౌట్ లేకుండా. అయితే ఇంకా చూస్తున్నారు కదా, సిల్క్ థ్రెడ్ బదులుగా నేను కోన్ థ్రెడ్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, మనం సిల్క్ థ్రెడ్ కుచ్చులు పెట్టుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఆల్మోస్ట్ అందరూ అవి పెడుతూ ఉంటారు. కానీ వాటిని పెట్టడం వల్ల మనం కొద్ది రోజుల తర్వాత అంటే వాష్ చేసిన ప్రతిసారి కూడా కుచ్చులు అటు ఇటు పాడయ్యే ఛాన్స్ ఉందండి. సో మనకి లైఫ్ అయితే రావన్నమాట. కానీ మనం కోన్ థ్రెడ్ని కనుక మనం యూజ్ చేసామంటే ఇవి మిషన్ ఎంబ్రాయిడరీ కూడా, అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుంది కదా, దానికి యూజ్ చేసే థ్రెడ్స్ అని అడిగితే ప్రతి ఒక్క షాప్లో కూడా ఇస్తారు. ఈ సిల్క్ థ్రెడ్స్ ఉన్న షాప్లో అయితే ఆ థ్రెడ్లు కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయండి. వాటికి కూడా నెంబర్స్ అనేది ఉంటాయి. ఒకవేళ మనకి అయిపోతే కనుక ఆ నెంబర్ని మనం చెప్పామంటే ఆ నెంబర్ ప్రకారం కూడా మనకు ఆ థ్రెడ్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట షాప్లో వాళ్ళందరూ కూడా. సో ఇంకా ఆ తర్వాత మనం ఈ కోన్ థ్రెడ్స్ని కనుక యూజ్ చేసామంటే ఇవి అస్సలు పాడవ్వండి. ఎందుకంటే వీటిని అటు ఇటు మనము ఎట్లా పడితే అట్లా ఫోల్డ్ చేసినా సరే, ఎలా పడితే అట్లా శారీస్ని తీసుకెళ్ళినా సరే ఈ కుచ్చులు అనేది పాడవ్వమన్నమాట. ఎందుకంటే ఇవి పాలిస్టర్ కొద్దిగా మిక్స్ అయి ఉంటుంది, కానీ షైనింగ్ పర్పస్ అయితే సేమ్ అలానే ఉంటుందండి. మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదు. లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటాయండి. సో చూస్తున్నారు కదా, కాకపోతే కొంచెం మనం ఎడ్జ్లో కట్ చేయడానికి సిజర్ అయితే షార్ప్గా ఉండాలన్నమాట. ఎందుకంటే అప్పుడే ఇవి కట్ అవుతాయి, పాలిస్టర్ మిక్స్ కదా కొద్దిగా. సో అందుకని మనకి అలా అంత స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇంకా డబల్ కుచ్చు కోసం అయితే గ్రీన్ కలర్ థ్రెడ్ ఏ విధంగా మనం తీసుకున్నామో అదేవిధంగా బాడీ కలర్ అయితే నేను బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ కోన్ థ్రెడ్ని కూడా తీసుకొని సేమ్ గ్రీన్ కలర్ లాగానే చుట్టుకోవాలి. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్లూ కలర్ని మనం 2 to 3 టైమ్స్ అయితే చుట్టుకోవాల్సిన పని లేదనమాట. కుచ్చికి పెట్టాల్సిన పని లేదు. సింగిల్ టైం పెట్టినా కూడా కుచ్చు పైన ఆల్రెడీ విడత అనేది ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ మనం వేసేస్తున్నాం కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్లూ కలర్ని ఒక్కసారి కూడా మనం పైన పెట్టేసుకొని గోల్డ్ జరీ థ్రెడ్తో సపరేట్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డ్ జరీ థ్రెడ్ని చుట్టుకొని ముడి వేసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రిప్ ఉండడం కోసం అయితే మనం ఈ విధంగా సపరేట్గా కొద్దిగా కట్ చేసుకొని జరీ థ్రెడ్ని ఎంతైతే కావాలో సరౌండింగ్ మొత్తం కూడా అంత అయితే తీసుకొని మినిమం అనేది కొద్దిగా తీసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలండి. ఎందుకంటే మనం గ్రీన్ కలర్ పైన బ్లూ కలర్ వేస్తున్నాం కాబట్టి గ్రీను బ్లూ ఒక్కసారిగా కలిసిపోయే ఛాన్స్ ఉంది. మనం బ్లూ ఎడ్జెస్ని కట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని ఒక్క సైడు ఈ విధంగా కట్ చేసుకొని ఇంకొక సైడ్ ఏంటంటే బ్లూ కలర్ థ్రెడ్ని అయితే నీడిల్ నుండి ఇంకా కట్ చేయలేదు కాబట్టి ఈజీగా మనం తీసామంటే కట్ అయిపోతుందండి. ముందుగానే మనం కట్ చేసుకున్నామంటే గ్రీన్ లైన్స్లో కలిసిపోతుందనమాట. ఆ తర్వాత మనకి సీజర్తో కట్ చేయాలన్నా గ్రీన్ లైన్స్ కూడా కట్ అయిపోతాయి. మనం ప్రతిసారి కొంచెం టైం టేకింగ్ పడుతుందనమాట బ్లూ కలర్ తీసుకోవడానికి. కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కసారి మనం బ్లూ కలర్ని ఫింగర్ పెట్టుకొని కొంచెం సపరేట్గా బ్లూ కలర్ని పెట్టుకొని అంటే కింద వైపు బ్లూ కలర్ కట్ చేసుకొని ఆ తర్వాత ఇంకొకసారి నీడిల్ని కట్ చేయకుండా ఉన్నామంటే ఆ లైన్స్ మాత్రమే సపరేట్గా వస్తాయి కాబట్టి బ్లూ కలర్ని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇంకొక సైడ్ కూడా. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. మీకు కన్వీనియంట్ మీకు ఏ విధంగా అయితే అనిపిస్తే ఆ విధంగా కూడా కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా బ్లూ కలర్ని సపరేట్గా తీసుకొని కట్ చేసుకుంటానండి. అప్పుడే మనకి గ్రీన్ కలర్ లైన్స్ అనేది కట్ కాకుండా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం ఒకే లెంత్ తీసుకోవాలి. ఫ్రంట్ ఒక వైపు లెంత్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇంకో వైపు లెంత్ తీసుకున్నామంటే అస్సలు బాగుండదండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో ఈ విధంగా మనము డబల్ కుచ్చుని అయితే చాలా ఈజీగా డిఫరెంట్గా అయితే మనం వేసేసుకోవచ్చండి. కానీ మీరు కోన్ థ్రెడ్స్తో కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇవే మనకి లైఫ్ వస్తాయి. ఇవి బ్లౌజ్ హ్యాంగింగ్స్గా కూడా తయారు చేస్తూ ఉంటారు. మనం ఈ విధంగా కూడా మనం శారీ కుచ్చులు అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, అందమైన శారీ కుచ్చులు అయితే రెడీ అయిపోయాయి. కాకపోతే సిల్క్ థ్రెడ్ కంటే కూడా ఈ కోన్ థ్రెడ్ అనేది డబల్ రేట్ ఉంటుందండి. అంతే, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ మనకి లైఫ్ అనేది వస్తుంది కదా, సో ఒకసారి మనం చూసుకొని ఈ కోన్ థ్రెడ్స్ని కనుక మనం అలవాటు చేసుకున్నామంటే మనకి లైఫ్ వచ్చే విధంగా కుచ్చులు అయితే పాడైపోకుండా చాలా రోజులు ఉంటాయండి. అంతే అండి, అందమైన శారీ టెజల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇందులో ఎటువంటి కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.